అందరికీ నమస్తే అండి. ఇదేంటి ఏదో అడవిలా ఉందని అనుకుంటున్నారా? ఇది మా బాల్కనీలో నేను పెట్టుకున్న కొన్ని మొక్కలండి. మాది ఇండిపెండెంట్ హౌస్ అండి. మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము. చాలా మొక్కలు టెర్రస్ పైన ఉంటాయి, కొన్ని నేను బాల్కనీలో పెట్టుకున్నాను. ఈ మధ్య కొద్దిగా ఆ పని ఈ పని అని బిజీగా ఉండి పట్టించుకోలేదండి. ఇదిగోండి ఈ ఆయుధాలతో రెడీ అయిపోయాను ఈ బాల్కనీ అంతా క్లీన్ చేయడానికి. అవన్నీ పిచ్చిగా పెరిగిపోయి మొత్తం చికాకుగా తయారైందనమాట. సో ఇవాళ టైం కుదిరింది, ఈ పని పెట్టుకున్నాను. అన్నీ ఉన్నాయండి, మామిడి, కరివేపాకు. అది తిని మేము మామిడికాయ తిని టెంకు పెట్టేస్తే మొక్క వచ్చేసి అంత పెద్దగా అయిపోయింది. టమాటోలు ఇప్పటికీ 2-3 క్రాప్స్ కట్ చేసాము. ఇంకా లాస్ట్ క్రాప్ ఇది. మొత్తం తీసేసి ట్రిమ్ చేసి క్లీన్ చేద్దామని ఇవాళ డిసైడ్ అయ్యానండి. మొక్కలు మనం ప్రేమతో పెంచుకుంటాం, కానీ వాటికి సేవ కూడా చాలా చేయాల్సి ఉంటుందండి. నాకు చాలా ఇష్టం మొక్కలంటే. ఇదిగోండి టమాటో లాస్ట్ క్రాపు. వీటితో సాయంత్రం చట్నీ చేశానండి, చాలా టేస్టీగా వచ్చింది. పచ్చి టమాటోలతో బాగుంటుంది. మీకు ఒకసారి రెసిపీ చూపిస్తాను. ఇంకా కరివేపాకు ఉన్నది కాస్త కట్ చేసేసాము. మొత్తం ట్రిమ్ చేసి పెడదామని ఐడియా అనమాట. బాగా ఎదిగిపోయింది, తొట్టెల్లో కదా, వేరు పెరిగిపోయింది అనమాట. చాలా కరివేపాకు ఉండింది, అది కోసి పెట్టుకున్నా. మనీ ప్లాంట్, తమలపాకు తీగ చాలా పెద్దగా అయిపోయాయండి, వాటన్నిటిని తీసేస్తున్నాను. ఇదిగోండి తీగలు బాగా పెరిగిపోయినాయి. ఇది ఒక మంచి దీన్ని ఏమంటారో సీజర్ అండి, గార్డెనింగ్కి వాడేది. చాలా బాగుందండి, ఎంత గట్టి కొమ్మైనా కట్ చేస్తుంది. నేను ఇది చాలా కాలం క్రితం నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇదిగోండి దానిమ్మ చెట్టు ఎలా పెరిగింది, నేనైతే పెట్టలేదు, ఎలా పెరిగిందో తెలీదు, ఒక పెద్ద వృక్షంలా పెరిగిపోయింది. మాకు బిల్డింగ్ పైన వాచ్మెన్ ఉంటాడండి, స్వామి అని. ఆ అబ్బాయిని కొద్దిగా సాయంకి రమ్మంటే వచ్చి చేస్తున్నాడండి. పాపం తొట్టెల్లో మట్టి అంతా తీసి మార్చి అంతా క్లీనింగ్ అన్నీ చేశాడు అబ్బాయి సాయం. తర్వాత ఈ బాల్కనీ అంతా తుడిచి పైన ఒక కోట్ పెయింట్ కూడా వేశాడండి. ఇలా నీట్గా తయారైంది. అన్ని మొక్కలు పైన పెట్టించేసి కొన్ని మాత్రం పెట్టుకున్నానండి. ఈ స్నేక్ ప్లాంట్, కరివేపాకు మొక్కలు మొత్తం ట్రిమ్ చేశాను చూడండి, మొత్తం మొండిగా అయిపోయినాయి. తమలపాకు, మనీ ప్లాంట్, తులసి మొక్క ఎలాగో ఉంటుంది, తులసి మొక్కను కూడా ట్రిమ్ చేశాను, కొద్ది గుబురుగా పెరుగుతుందని. ఇవి మాత్రమే పెట్టుకున్నానండి. బాల్కనీ నాకు ఇప్పుడు క్లీన్గా అనిపిస్తుంది.